ఈరోజు వరలక్ష్మి వ్రతం. రాత్రి 1 గంట అయింది పడుకునేసరికి. అంత క్యూట్ గా బుల్లి బుల్లి బుల్లిగా అలా వస్తారన్నమాట. నీలోనే ఉంది. నాలాగుందా? ఓం రుద్రాణి ఓం మార్యాణి వందనం. ఘన శ్యామ సుందరి. Thank you to my beautiful family. Welcome back to our YouTube channel. Hello. ఈరోజు వరలక్ష్మి వ్రతం. పొద్దున్న నుంచి అయితే చాలా 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 బిజీగా ఉన్నాము. పూజ చేసుకున్నాము, అందరి ఇళ్ళకి పేరెంటాలకి వెళ్ళాము. అండ్ ఇప్పుడు వచ్చేసేసి అందరూ మహాలక్ష్ములు మన ఇంటికి వస్తారు. మన ఇంటికి వస్తే మనం చక్కగా వాళ్ళకి తాంబూలాలు ఇచ్చి, పసుపు కుంకుమలు ఇచ్చి, మంచిగా వాళ్ళ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకొని వాళ్ళందరినీ పంపిస్తామన్నమాట. ఓకేనా? చూసారు కదా ఎంత అందంగా ఉన్నారు. ఎలా ఉంది? క్రెడిట్ గోస్ టు మై వైఫ్. అసలు ఎంత కష్టపడిందండి నిజంగా. రాత్రి అంతా కూర్చొని రాత్రి 1 గంట అయింది పడుకునేసరికి మొత్తం ఫేస్ తో సహా బాడీతో సహా ఎవ్రీథింగ్ గోల్డ్ లో ఉండాలి. ప్రతి సంవత్సరం ముందే ఫిక్స్ అయిపోతా, అమ్మవారికి పలానా చీర ఉండాలి, అమ్మవారి విజన్ నాకు ఇలా ఉండాలి అని చెప్పి అది ఎగ్జిక్యూట్ చేసేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు అనమాట. సో నాకు కావాల్సినట్టుగా అమ్మవారిని తెచ్చుకుంటాను అంతవరకే. సో చీర కట్టడం ఇవన్నీ స్క్రాచ్ నుంచి చేస్తాం కాబట్టి కొంచెం 2-3 డేస్ ప్రాసెస్, కానీ అవుట్పుట్ అలా ఉంటుంది అనమాట. అమ్మవారు అంత క్యూట్ గా బుల్లి బుల్లి బుల్లిగా అలా వస్తారన్నమాట. నీలోనే ఉంది. నాలాగుందా? ముద్దుగా చక్కగా బుగ్గలు ఉన్నాయా? ఆలస్యం చేయకుండా చిన్న చిన్న బిట్స్ అన్ని మీకు చూపిస్తాము మా పొద్దున పూజవి. దాని తర్వాత ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ ఎవరెవరు వచ్చారు, ఏంటి, లక్ష్ములు ఎవరు, ఏంటి అన్ని చూద్దాం. ఓకేనా? వెయిట్ చేయండి, అన్ని మొత్తం చూడండి ఎపిసోడ్. ఓకేనా? సో స్టార్ట్ చేసింది మా ఆవిడ ప్రసాదాలు. అయిపోయింది. ఇదిగో అన్ని ఇతర గిన్నెలోనే చేసావు ఈరోజు దేవుడికి ప్రసాదాలు. ఇది మా అత్తగారి గిన్నె. ఇదేమో నేను మొన్న నువ్వు కొనిచ్చిన గిన్నె. పులిహార రెడీ అయిపోయింది. పరమాన్నం ఇది కూడా మా అత్తగారి గిన్నె. సో ఇంకా ప్రసాదానికి వడకి వేయాలి. వడ శనగలు రెడీ అయ్యారు దేవుడికి. ఆలూ ఫ్రైకి రెడీ చేసేసుకున్నా బాయిల్ చేసి. ఆలూ ఫ్రై, టొమాటో పప్పు. ఈ శుక్రవారం తర్వాత వచ్చే శుక్రవారం మీరు అందరు చేసుకుంటారు కదా, అప్పుడు మీరందరూ కూడా చాలా బాగా చేసుకోండి. ఎవరెవరైతే థర్డ్ వారం 4th వారం చేస్తారో అందరూ బాగా చేయండి. ఓకేనా? नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्र गदाहस्ते महालक्ष्मी
వ్రతం అంటేనే ఆడవాళ్ళందరూ ఫుల్గా చక్కగా మంచిగా లక్ష్మీదేవుల్లాగా రెడీ అవ్వాలి అని అంటారు కదండి. సో నాకేంటనంటే మంచిగా రెడీ అవ్వడం అని అంటే వరలక్ష్మి వ్రతం రోజే నేను రెడీ అవుతా. చాలా రేర్ అనమాట నేను మిగతా టైంలో రెడీ అవటం. సో ఈరోజు నేను బ్యూటిఫుల్ పట్టు శారీ వచ్చేసేసి ఫ్రమ్ ప్రెటీ లాకర్ బై మేఘ్నా అని చెప్పేసి, అండ్ ఈ బ్లౌజ్కున్న వర్క్ ఉంది చూడండి. ఈ వర్క్ అంతా కూడా చక్కగా దగ్గరుండి చేయించింది. ప్రతి వరలక్ష్మి వ్రతానికి నాకు ఒక 100 మెసేజ్లు ఉంటాయి యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో, డిఎం ఇన్బాక్స్ అన్నిట్లో. ఏంటంటే మేఘ్నా గారు మీరు చీర ఎక్కడ కొనుక్కున్నారు, మీరు చీర ఎక్కడ కొనుక్కున్నారు అని. సో నేను చీర ప్రతి లాకర్ బై మేఘ్నా దగ్గర నుంచి కొనుక్కున్నానండి. సో మీకు కావాలంటే ఆ పేజ్ డీటెయిల్స్ ఇస్తాను, మీరు కూడా తన దగ్గర శారీ కొనుక్కోండి, ఓకేనా. సో ఎప్పుడైతే నేను బ్లూ అని ఫిక్స్ అయిపోయానో మా ఆయన అలానే ఆఫ్ వైట్ అని ఫిక్స్ అయిపోయారనమాట. ఆ అమ్మాయి పేరు కూడా మేఘ్నా అనమాట. సో ఎంత బ్యూటిఫుల్గా డీటెయిలింగ్ అండి. ఇక్కడ నుంచి ఫుల్ ఇక్కడ ధనం పడేటట్టు చక్కగా ఫుల్ లోటస్ ఫేస్ నవ్వుతున్నట్టు నాకైతే భలే నచ్చిందండి. నేను అద్దంలో చూసుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళే సారీ కొని వాళ్ళే మాకు డ్రెస్ మెటీరియల్స్ నా డ్రెస్ తీసుకొని ఎవ్రీథింగ్ పట్టులో మొత్తం చేయించారనమాట. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మేఘ్నా వన్స్ అగైన్. మేఘ్నా దిస్ ఇస్ ఫర్ యూ. సో మీరు అందరూ 50th వెడ్డింగ్ యానివర్సరీ మా మమ్మీ వాళ్ళ ఎపిసోడ్ చూశారు కదా, దాంట్లో డెకార్ బై వైష్ణవి చేసింది మొత్తం డెకార్ అని చెప్పాను కదా సుకన్య గారు. వాళ్ళతోనే మళ్ళీ నేను ఈ ఫెస్టివల్ కూడా చేయించుకున్నాను. ఎందుకనంటే ఒకసారి మనకి కాన్ఫిడెన్స్ వచ్చేసింది అనుకోండి, మనం ఏం చేస్తాం రిపీటెడ్గా వాళ్ళతోనే వర్క్ చేస్తూ ఉంటాం అనమాట. సో అందుకని నేను మీరు నంబర్ ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ పంపించి నాకు ఇటువంటి మందిరం కావాలి సుకన్య అని అంటే ఇమ్మీడియట్గా చేయించి సేమ్ ఎగ్జిక్యూట్ చేసింది. రీల్ ఎలాగుండిందో సేమ్ అలానే ఎగ్జిక్యూట్ చేసింది అనమాట. అండ్ ఈ ఫ్లవర్స్ వచ్చేసేసి తామరస హోమ్ డెకార్స్ అని శ్రావణి నాకు చాలా మంచి ఫ్రెండ్. చిన్న కోరిక చెప్పు. అందరూ మామూలుగా అంటే అంతా చూపించేది నీ దగ్గర ఉన్న గోల్డ్ అంతా చూపించేది, కానీ నేను గిఫ్ట్ చేసింది వరలక్ష్మి వ్రతం చెప్పాను. మీరందరూ చాలాసార్లు అడుగుతారు నాకు సిల్వర్ కలెక్షన్ చూపించండి, గోల్డ్ కలెక్షన్ చూపించండి అని. నాకు కొన్ని ప్రైవేట్ థింగ్స్ నాకు ప్రైవేట్గా ఉంచుకోవడమే ఇష్టము, కానీ మా ఆయనకి ఇష్టం కాబట్టి ఈరోజు చెప్తున్నాను. ఇది నా వరలక్ష్మి వ్రతం గిఫ్ట్. బాగుందా? నేను మా ఆయనకి గిఫ్ట్ ఇచ్చాను. నేను మా ఆయనకి చూసారా, అది నేను మా ఆయనకి ఇచ్చా. బాగుందా? సో ఇది మా వరలక్ష్మి వ్రతంకి నాకు మా ఆయన ఇచ్చిన గిఫ్ట్, నేను మా ఆయనకి ఇచ్చుకున్న గిఫ్ట్. ఫస్ట్ టైం మేము మా గోల్డ్ని మీకు చూపిస్తాం. నార్మల్గా అయితే నేను చూపించను, అది కూడా ఇంద్ర చెప్పాడు కదా అసలు చూపించింది. చెప్పడం కాదండి, చెప్పు నీ ఫ్రెండే కానీ చెప్పు ఏం చెప్పాలంటే ఎన్నో పూజలకు వెళ్తూ ఉన్నా పొద్దు నుంచి. అంటే చాలా తక్కువ వెళ్తాను నేను. వెళ్ళిన దాంట్లో ఇక్కడికే ఎక్కువ వస్తాను. ఈసారి ఒక 2 దగ్గరికి వెళ్ళి వచ్చాను. కానీ ఏంటో నాకు అమ్మవారు వచ్చి కూర్చున్నట్టే అనిపిస్తుంది. నేను ఎప్పుడు చెప్తాను, ఎవ్రీ టైం నేను చెప్తాను, ఎప్పుడు అలాగే అనిపిస్తారు. అమ్మవారు సాక్ష్యం వచ్చి కూర్చున్నారా, ఆవిడ వచ్చి గ్రాండ్లు ఇస్తున్నారా అన్నట్టుంది. అది ఎప్పుడు అలాగే ఉండాలని
ఆర్ట్ ఉంటది, వీళ్ళకు ఆర్ట్ పర్ఫార్మెన్స్ వస్తాయి, క్లాసికల్ డాన్స్లు, కుకింగ్ ఆర్ట్. డ్రెస్ చేయడు నేను చెప్పలేదు. మరి పూజ సాయంత్రం డ్రెస్సింగ్ తీసుకో. చాలా బాగుంది. ఎన్నిటికి నేర్చుకుంటాను అట్లా. ఒకసారి నలుగురు నేను చేసి పెడతాను. అప్పుడు నాకు నేను చూపిస్తా కదా. నువ్వు ఎవ్రీ ఇయర్ ఒకటే చేస్తావు. హలో నేను కూడా నా చేయి కూడా ఉంటుంది. ఆయనకి ఇద్దరు కలిసి మమ్మీకి క్రెడిట్ ఇవ్వండి. మా అమ్మని మా ఆయన్ని నన్ను పిలుచుకోవాలి. మీరు అవ్వని చేయాలి, మేము ముగ్గురు కలిసి చేయాలి. కాశీలో చాలా నమస్తే. ప్లీజ్ నాన్న అన్ని చూసుకుంటున్నారు ఇక్కడ. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా నన్ను చూసి నవ్వుతాడు తెలుసా. వాయిస్ గుర్తుపడతాడు కదా బావా. ప్రణవంలో కొలువైన పరమేశ్వరి కాశ్మీర కరుణాఝరి ఓకే బాబా, మీరు కూడా మీరు గుడ్ ఉంటుంది, మీరు గుడ్ ఉంటుంది. అవును అసలు ఇందాడు ఎంత బాగా వచ్చాడో.
హలో లక్ష్మీదేవి తీసుకున్నాడు. So much meat, huh? Yes. Bye, madam. घन श्याम सुंदरी श्रीकरी మీకు పూర్తి చేసి చేసి షెడ్యూల్ చేసుకోవడం ఎక్కువ అయిపోయింది. ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఆవిడ అలసిపోయిందండి. నేను చెప్పానా? లేనా హెల్ప్ చేస్తున్నా అవసరం లేదు, నాకు ఎవ్వరి హెల్ప్ అవసరం లేదు. లేవలా దేవుడు దైవం ఇంకా బాగా బాగుంది కదండి. కానీ నేను కట్టుకుంటే ఇంకా బాగుంటది కాబట్టి మా అక్క చాలా ప్రేమగా ఇంటికి వెళ్ళిన తర్వాత రేపు ర్యాపిడో చేసేసి
మినీ లేకపోతే నేను ఈరోజు అయిపోయిండేదాన్ని గట్టి అన్ని పెట్టేస్తున్నాడు అయాన్షి ఫోన్ కూడా వేస్తే ఫ్రీ. బ్యాగ్ చినిగిపోతుంది అన్న చాలు. అరే see his intelligence, how he's packing. Holding also, so that it doesn't fall. చూసావానే? అయాన్షి గివ్ మై. అవి హ్యాపీ. అయాన్స్ తీసుకెళ్ళి నేను కొనుక్కుంటానే మళ్ళీ తీసుకెళ్ళి. అక్క అడిగిన ఇవ్వడానికి. అత్తయ్య లవ్ యూ చెప్పు. అత్తయ్యకి love you చెప్పు చాలు. ఒక ముద్దు పెట్టు. ఏ నాకు శివజోత కావాలి ఇంట్లో. శివజోత కావాలి ఇంట్లో నుంచి ఇక్కడ. స్టాప్. ఓకే. అత్తయ్యకి ముద్దు పెట్టాలి. పెట్టు నాకు అమ్మమ్మ కాదు ఇక్కడ. నాకు ఇంకొక ముద్దు పెడితేనే ఇస్తా బ్యాగ్. ఎక్స్ప్రెషన్ నాకు నమ్మకం లేదు. ఎవరికి ఇవ్వలేము. ఓ ఓన్లీ అమ్మమ్మ నానమ్మ పద పద. థ్యాంక్ యూ టు మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ప్రతి ఒక్క అకేషన్లో మీరు అందరూ అడుగుతుంటారు కదా, మీ ఫ్యామిలీ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎంత చక్కగా ఉంటుంది, ఎక్కడున్నా సరే ఫుల్ అల్లరిగా ఉంటుంది అని. మా ఫ్యామిలీ అంతేనండి. సో మీరు అందరూ అడుగుతారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఫ్రేమ్లో ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నా ఫ్యాన్స్ అందరూ కూడా అంటారు సూపర్ ఫ్యామిలీ మీది అని చెప్పి, మీ ఫ్యామిలీ అకేషన్స్ అద్దరిపోతాయి అనేసి. సో వీళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. నేను అనుకున్నాను నేను తెప్పించిన క్యాటరింగ్ నుంచి ఫుడ్ మిగిలిపోతుందేమో బాబోయ్, ఎవరు తినకపోతే ఏం చేయాలి, నేను చాలా టెన్షన్ పడ్డానండి. కట్ చేస్తే నా పరిస్థితి ఇదనమాట. ఎదుకోండి ఒక్క సింగిల్ వడ, అది నేను తినాలి, నేను తినలేదు కాబట్టి. ఇంకా పులిహార కొంచెం ఉంది అంతే. ఇదిగోండి చక్కెర పొంగలి అయిపోయింది. సూపర్ హిట్ ఏంటంటే సాంబార్ రైస్. అసలు ఇంత వచ్చింది, ఇక్కడ వరకు వచ్చిందండి, అక్కడ వరకు వెళ్ళిపోయింది. అసలు చాలా బాగా చేశారు. పెరుగన్నం కూడా అయిపోయిందమ్ము. అసలు ఫస్ట్ టైం ఒక కేటరింగ్ నుంచి ఫుడ్ తెప్పించిన తర్వాత ఇంతింత మిగలటం ఇది ఫస్ట్ టైం అండి. సో ఈ కేటరింగ్ ఎవరిది ఏంటి అని మీరు తెలియాలని అనుకుంటే మీరు స్క్రీన్ కింద చూసారనుకోండి తెలిసిపోతుంది. వాళ్ళ నంబర్ ఇస్తాను నేను మీకు, మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. అసలు నేను మహి ఇద్దరం సేమ్ కేటరర్స్ నుంచి తెప్పించుకున్నాము. ఆల్మోస్ట్ ఆల్ సేమ్ డిషెస్ మా ఇద్దరివి, కానీ ఫుడ్ మాత్రం అద్దరు కొట్టేశారు. శేషు గారు థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడే తిన్నాను, చాలా బాగున్నాయి. అసలు సూపర్ 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 హిట్ అండి. ఇప్పటివరకు తినలేదు ఎందుకంటే ఏం లేదు, తింటా నెమ్మదిగా. కానీ అందరూ అన్నారనమాట అబ్బా సాంబార్ రైస్ అయితే సూపర్, అబ్బా సాంబార్ రైస్ చక్కెర పొంగలి అసలు ఎంత టేస్టీగా హ్యాపీనెస్ ఉందో. ఏంటంటే మనం ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు అంతా అయిపోతే హ్యాపీనెస్ కదా. Once again, thank you so much. థ్యాంక్ యూ సో మచ్ శేషు గారు. చాలా బాగుంది డెకరేషన్, అమ్మవారు అదిరిపోయింది. యాక్చువల్లీ మోడర్న్ గా ట్రెడిషనల్ అని మామూలుగా హ్యాట్స్ ఆఫ్ కాదు, మనకు మేకప్ చేసుకోవడానికి బద్ధకం. అంటే ఇక్కడ అమ్మవారి విగ్రహానికి ఐ షాడో, లిప్స్టిక్, ఐలైనర్ తో సహా మేకప్, ఐస్ కూడా సెపరేట్ ఐస్ అవి. అవి సెపరేటా? అంటే ఆ ఫేస్ కొంచెం అంత లైఫ్ ఉండదు. సో అందుకని మళ్ళీ పై నుంచి పెడతా, పెట్టుకొని అప్పుడు చేస్తానన్నమాట. ఓపికకి
సూపర్ బ్రో నిజంగా గ్రేట్ 3-4 days back you saw the reel mom and son అయ్యో మామూలుగా లేవు ఖతర్నాక్ రీల్స్ ఇద్దరు అవునా టార్గెట్ ఫినిష్ అయ్యే వరకు ఫాలోవర్స్ మా శ్రీయాన్ పేజ్ కి వాడు రోజు నాతో అందరూ ప్లీజ్ శ్రీయాన్ పేజ్ ని ఫాలో అయ్యి తొందరగా 10K తీసుకున్నాడు. ఓకే శ్రీయాన్ 10K డెఫినెట్లీ. సో ఈరోజు వరలక్ష్మి వ్రతం చాలా అంటే చాలా 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 బాగా జరిగింది. 20వ సంవత్సరం అనమాట. నేను అనుకోలేదు 20వ సంవత్సరం ఇంత మనం అనుకున్న దానికంటే ఎక్కువ జరిగింది కదా అమ్ము. అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్లు చాలా మంది వచ్చేసారు అసలుకి. మీరు నమ్మరు, చాలా మంది పిలవని వాళ్ళు ఇలాగ మేఘ్నా వాళ్ళ ఇంట్లో తాంబూలం, ఇంద్ర వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందని అందరూ వచ్చేసారు అసలుకి. మొత్తం ఒకసారి అయితే ఒక్కసారిగా 8-9 మంది వచ్చేసరికి నాకైతే గుండె జల్లు మనింది. అంతే అంతే అంత చాలా మంది నిజంగానే మమ్మీ ఎంత బ్యూటిఫుల్ గా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నేను ప్రిపేర్ అయిన దానికంటే ఎక్కువ మంది వచ్చేసారు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా అలసిపోయా, అసలు ఓపిక కూడా లేదు ఇంకా అసలుకి. కానీ అయినా సరే అంటే అమ్మవారే మొత్తం ఓపికనిచ్చారు. అండ్ పాపం అందరూ మా మమ్మీ, అంకిత, మా మేనకోడలు మిన్ని, మా ఆయన, మా ఫుల్ NM ఫుడ్స్ టీమ్ అయితే ఇలా ఉన్నారు మొత్తం. రేపు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలా అన్నట్టు చూస్తున్నాడు వాడు. ఏది అచ్చిద్దా వాడు వెంటనే వాడు ఎలా తెలుసా. సో అందరూ చాలా, మా సుజాత ఇప్పుడే వెళ్ళింది, చాలా కష్టపడ్డారండి వీళ్ళందరూ. లేకపోతే నేను అసలు ఎక్కడ పని చేయగలను చెప్పండి. అండ్ అంకిత చాలా అంటే చాలా హెల్ప్ చేసింది. అవార్డ్స్ ఫంక్షన్ ఈరోజు వరలక్ష్మి వ్రతం మొత్తం ఎలా చేయాలి ఏంటి మొత్తం నేర్చేసుకుంది. బాగా నచ్చింది. బాగా నచ్చిందా? న్యూ ఎక్స్పీరియన్స్ ఈ రోజు అండ్ చాలా నచ్చింది. అండ్ మా మమ్మీ అత్తగారు ఫైనల్ మంచిగా ఫైనల్ గా బెస్ట్ అవార్డ్స్ గోస్ టు ఎవరికి? బెస్ట్ అవార్డ్ నాకే వెళ్తుంది. ఎందుకంటే నేను నాకే అవార్డు ఇవ్వదలుచుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళందరికంటే కూడా ఎక్కువ పని చేసింది నేనే కాబట్టి. ఐ వర్క్డ్ మోర్. సపోర్టింగ్ అవార్డు వద్దు, నేను క్యాన్సిల్ చేశాను. నేను యాక్సెప్ట్ చేస్తాను. అందరం బాగా ఓకే, అందరం కష్టపడ్డాము. అస్సలు కష్టపడి అస్సలు ఏమి మాకు రవ్వంత కొంచెం కూడా హెల్ప్ చెయ్యని వాడు ఆడ ఉన్నాడు మా తమ్ముడు. రా 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 అస్సలు ఇంత పిసర కూడా తిరిగి చూడలేదు నన్ను. కనీసం ఒక్కసారి వచ్చి హెల్ప్ చేసావారా? అంటే నేను వస్తే మళ్ళీ మాటలు ముచ్చట్లు నవ్వుల్లో ఫోకస్ తప్పుతుందని. అబ్బో సోదేం కాదు. కానీ చాలా బాగా జరిగింది పూజ. సో అందరు వచ్చిన వాళ్ళందరికీ, అందరి మహాలక్ష్ములకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా రఘు పాపం రాత్రి 11:30 వరకు ఇంకా కెమెరా పట్టుకునే ఉన్నారు. సో మా ఎపిసోడ్ మీకు నచ్చుద్ది అని అనుకుంటున్నాము. ఇలాంటి ఎపిసోడ్స్ మీరు ఇంకా చూడాలి అని అనుకుంటే మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మహాలక్ష్మి నమోస్తుతే సిద్ధి బుద్ధి ప్రదే దేవి ముక్తి ముక్తి ప్రదాయిని. 20 years ఆఫ్ వరలక్ష్మి వ్రతం అండి నాది. ఫస్ట్ వ్రతము 2005లో చేసుకున్నాము. మామూలుగా కొబ్బరికాయ అండ్ జాకెట్ గుడ్డ పెట్టుకొని పూజ చేసుకున్నాం. మళ్ళీ దాని తర్వాత ఇలాగా చెవులు తయారు చేసాం అనమాట. ఇవన్నీ అమ్మవారి బొట్లు.